Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. గత 2-3 రోజుల కిందట నేను మీకు వీడియోలో గౌరవనీయ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు వర్చువల్ హీరింగ్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్లో కేవలం ఆ కేసుకు సంబంధించిన లాయర్సే కాకుండా మిగతా వారిని కూడా రైట్ ఆఫ్ ఆడియన్స్ కింద అలౌ చేయండి అనేటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారని చెప్పి మీ అందరికీ ఇన్ఫార్మ్ కూడా చేశాం. కానీ ఈ వర్చువల్ హీరింగ్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఏమిటి సమస్యలు అంటే, ఎప్పుడైతే లింక్ బ్లూ జీన్స్లో ఇవ్వబడిందో ఆ లింకుని కొంతమంది అడ్వకేట్స్ తమ యొక్క క్లయింట్స్ కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే పార్టీకి కూడా తెలియాలి ఏం జరుగుతుందనేది. అది అడ్వాంటేజ్ తీసుకుని వారు కూడా లింక్లోకి తీసుకుని ట్రయల్ అప్పుడు వర్చువల్ హీరింగ్ అప్పుడు రావటం, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పర్లా గమని ఉండరు కదా, ఏదో ఒకటి మాట్లాడటం, అన్సొలిసిటెడ్ చాట్. కోర్టు జరిగేటప్పుడు కోర్టులో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది లీగల్, ఏది ఇల్లీగల్, ఏది నాట్ లీగల్ అనేటువంటి భాష కేవలం న్యాయవాదులకు మాత్రమే తెలుస్తుంది. మామూలు కక్షిదారులకు తెలియదు. అలాగే న్యాయవాది కేసులో కోర్టులో వర్చువల్ హీరింగ్లో తన పాయింట్ సబ్మిట్ చేస్తుంటే ఈ యొక్క క్లయింట్ ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, అది కదా అది, which is not correct. దానివల్ల it is causing embarrassment to the court by the so-called unsolicited, unwarranted talks by the others. అదర్స్ అంటే క్లయింట్సే కాదు, రకరకాల మధ్యలో మిగతా కేసులు ఉంటారు. వీళ్ళంతా ఏది పడితే అది మాట్లాడటం వల్ల ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ టు ద కోర్ట్. దేర్ఫోర్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక సర్క్యులర్ కూడా ఇవ్వటం జరిగింది. ROC నంబర్ 698/2023 ఆన్ 20/12/2023 రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఈ యొక్క సర్క్యులర్ రావడం కూడా జరిగింది. ఈ సర్క్యులర్ యొక్క సారాంశం ఏమిటంటే, ఇట్ ఈస్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఆల్ కన్సర్న్ దట్ డ్యూరింగ్ virtual court mobile or virtual court mode hearings, honorable judges are experiencing interruptions. Honorable judges, they are experiencing interruptions by unknown persons with their unsolicited chats and dialogues. This is the problem which the courts are facing during the virtual mode. Such persons will be liable for necessary action as per the procedure established by law. That is causing inconvenience, causing interruption. So if the court wants to take action, definitely they can take action even under the contempt of the Courts Act 1971 also. ఇది మీ అందరికీ తెలిసింది. కాబట్టి ది మీడియేట్ టాక్స్, మధ్యలో మాట్లాడే మాటలు, they are causing disturbance, gross disturbance and interruption to the virtual mode. థ్యాంక్స్ టు కరోనా, అంతకుముందు మనకి వర్చువల్ మోడ్ తెలీదు. ఎవరి కేసు వాళ్ళు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో ఏ కోర్టుకైనా పోయి అక్కడ ఆర్గ్యూ చేసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. బట్ కరోనా వచ్చిన తర్వాత ఈ వర్చువల్ మోడ్ అనేది సెక్షన్ 65B ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి అనుకూలంగా రావటం, మనందరం సపోజ్ నేను ఇక్కడి నుంచే కోర్టుతో మాట్లాడచ్చు. కానీ మాట్లాడే విధానం, అందుకని మీకు ప్రొఫెషనల్ ఎథిక్స్లో చెప్తుంటారు, మనం మాట్లాడే మాట ఎదుటి భాషకి అర్థం కావాలి, అంతేగాని మనలో మనం గొనుక్కుంటే ఇబ్బంది వస్తుంది. అది కరెక్ట్ కాదు. అలాగే మధ్యలో ఇంటరప్షన్స్, ఈవెన్ కోర్టులో కూడా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరండి. మధ్యలో ఏదో మాట్లాడితే, నీకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడి, అది వేరే వాళ్ళు మాట్లాడతారు. అలాగే గౌరవ సుప్రీంకోర్టు వారు మన కేసే కాదు బయట వాళ్ళ కేసులు కూడా వినమంటున్నారు. అలాంటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వచ్చే పరిణామాలు ఇలాగుంటాయి.
సర్క్యులర్ ఇచ్చారు. సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ఎవరైనా మధ్యలో మాట్లాడితే డెఫినెట్లీ దే విల్ బి టేకెన్ యాక్షన్. వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మొదట్లో సెల్ ఫోన్లు వచ్చిన కాలంలో బయట బోర్డు పెట్టేవారు, సెల్ ఫోన్లు యూజ్ చేయరాదు, సెల్ ఫోన్లు వైబ్రేషన్ మోడ్ కానీ ఆఫ్ మోడ్ కానీ పెట్టాలి. అలా దాదాపు ఒక నెల రోజులు సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో దాదాపు 97, 98 ఆ ప్రాంతంలో ప్రతి కోర్టులో బోర్డు ఉండేది బయట. మరి ఈనాడు బోర్డు లేదు. లేకుండా పొరపాటు మీరు సెల్ ఫోన్ రింగ్ అయిందంటే ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్. తీసుకెళ్ళి అక్కడ మీ సెల్ ఫోన్ సీజ్ చేయటం, సాయంత్రం దాకా కూర్చోబెట్టడం చేస్తారు. కాబట్టి ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలని చెప్పి తెలుపుకుంటూ గౌరవ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ROC నెంబర్ 6981/2023ని గౌరవించాలని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.